వెంకటేష్ గారు మీ దగ్గరికి మనతోటి వివేక్ బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. వివేక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సభ్యులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సో అన్యాయంగా కూటమి ప్రభుత్వం బీసీ నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి కక్షపూరిత రాజకీయాలకు తెరదీసింది అనేది వైఎస్ఆర్సీపీ వాదన. సో కానీ ఆయన మాత్రం అగ్రిగోల్డ్ భూములు అప్పరంగా మింగేశారని సిఐడి అధికారులు, మరి ఎవరైతే సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మరి అవి ఆయన అప్పనంగా మింగేశారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఒకసారి అంటే అగ్రిగోల్డ్ ఆల్రెడీ మన రవికిరణ్ గారు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను దానికి అదనంగా కొంచెం ఇన్ఫర్మేషన్ జోడిస్తాను. అగ్రిగోల్డ్ 1995లో మొదలైంది. 95 తర్వాత 2014 వరకు వాళ్ళు సెబీ అండ్ ఆర్బీఐ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకోకుండా ఈ డిపాజిట్స్ సేకరించారు. సో ఏదైనా ఒక సంస్థ డిపాజిట్స్ సేకరించాలంటే ఖచ్చితంగా సెబీకి అండ్ ఆర్బీఐ అనుమతి లేకుండా సేకరించకూడదు. మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా కేసుల్లో మనకు చెప్పడం జరిగింది. అయితే 95 నుంచి ఈ 2014 వరకు వాళ్ళు చాలా వరకు డబ్బులు పోగేసుకున్నారు. అయితే విపరీతంగా డబ్బులు కూడా డిపాజిటర్స్ కూడా వాళ్ళు అదే విధంగా డబ్బులు ఇవ్వడంతో నమ్మకం పెరిగిపోయి దాదాపు 32 లక్షల మంది ఆంధ్ర, తెలంగాణ, పక్కన సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా దాదాపు 32 లక్షల మంది ఇందులో వాటాదారులుగా ఉన్నారు. అందులో ఏపీ నుంచి మాత్రమే 19.5 లక్షలు, దాదాపు 20 లక్షల మంది ఏపీ నుంచే ఉన్నారు డిపాజిటర్స్. సో ఇది చాలా తీవ్రమైన అంశం అయినప్పటికీ అది 2014లో కొంచెం భయంగా మొదలైన డిపాజిట్లు 2015 నాటికి అది ఒక పెద్ద కుంభకోణంగా తేలింది. అయితే దానికి బాధితులుగా దాదాపు 150 మంది ఇప్పటి వరకు చనిపోయిన బాధితులు 2018 మే 11వ తారీఖున దాదాపు 137 కుటుంబాలకి 5 లక్షల చెక్కు పరిహారంగా నాడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 5 లక్షలు ఆ రోజు డిపాజిటర్లకి చెల్లించడం జరిగింది, చనిపోయిన కుటుంబాలకు సంబంధించి. సో ఇంత పెద్ద ఎత్తున జరిగిన దీనికి గత 5 ఏళ్ల పాటు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ కి సంబంధించిన ఆయన పరిపాలనలో మేము ప్రభుత్వంలోకి వచ్చిన 3 నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి, ఇందాక మీరు ఒక పెద్ద మంచి టైటిల్ పెట్టారు, వైసీపీ సానుభూతి పరులైన సింగళూరు వెంకటేష్ గారికి కొత్త డిజిగ్నేషన్స్, కొత్త పద్ధతులతో బాగానే నేమ్స్ పెడుతున్నారు, సంతోషం. సో ఆయన ఇందాక ఏమన్నారంటే 10 లక్షల మంది డిపాజిటర్స్ కు డబ్బులు చెల్లించారు అని అన్నారు మీరు. 10 లక్షల మందికి కాదు. ఎంత డబ్బులు విడుదల చేశారంటే వైసీపీ అధికారంలో ఉండగా 929 కోట్లు చెల్లించారు, 10,000 అండ్ 20,000 డిపాజిట్లకు, కానీ 10 లక్షల మంది సభ్యులకి అయితే కాదు. సో ఆయన 3 నెలల లోపలనే అధికారంలోకి వచ్చిన వాళ్ళని సెటిల్ చేస్తానని చెప్పినప్పటికీ కూడా అది జరగలేదు. అది కాకపోగా వాళ్ళని 5 ఏళ్ల పాటు కనీసం వాళ్ళ కన్సిడర్లోకి తీసుకోకపోగా 2023 అక్టోబర్ 11వ తారీఖున వాళ్ళు దీక్ష చేయాలని స్వరాజ్ మైదానంలో విజయవాడలో అనుమతి పెట్టుకుంటే నాడు కమిషనర్ ఉన్న వ్యక్తులు, మంత్రి, ప్రభుత్వం కూడా కనీస అనుమతులు కూడా ఇవ్వలేదు. వస్తే అరెస్ట్ చేసి పడేస్తాం మిమ్మల్ని అందరినీ అని భయపెట్టిన సందర్భం. వాళ్ళు కనీసం దీక్ష చేయడానికి కూడా అనుమతులు ఇవ్వలేదు, పట్టించుకోకపోగా. అంటే చాలా గొప్ప పరిపాలన చేశారని చెప్పుకున్న వీళ్ళు గత ప్రభుత్వానికి సంబంధించిన చిన్న ఉదాహరణలు ఇవన్నీ చెప్తున్నారు. అయితే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న దాదాపు 7,000 కోట్లకు సంబంధించిన కుంభకోణం ఇది. అగ్రిగోల్డ్ కుంభకోణం దాదాపు 7,000 కోట్లకు సంబంధించినది. గవర్నమెంట్ సెటిల్ చేయాల్సినది చాలా చాలా తీవ్రమైన సమస్య కాబట్టి వాళ్ళు ఈ రోజుకు న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అఫ్ కోర్స్ ఇది ఈడీ పరిధిలోకి కూడా వెళ్ళింది కాబట్టి ఈ కేసు తీవ్రత తెలిసి కూడా సర్వే నంబర్లు 87 ఉన్నది 88గా మారిందనేది ప్రధానమైన ఆరోపణ. ఈరోజు 87లో ఉన్న అగ్రిగోల్డ్ స్వీయ సవరణ ద్వారా 88 నుంచి 87లోకి మార్చుకున్నారు. దానికి సంబంధించినది మనం ఆల్రెడీ ఈరోజు ఎఫ్ఐఆర్లో చూడడం జరిగింది, గవర్నమెంట్ పెట్టిన సాక్ష్యాలు ఆధారంగా. అయితే ఈడీ పరిధిలో అండ్ సిఐడి పరిధిలో ఉన్న ఈ కేసుని అధికారం ఉంది కదా అని, అంటే గత ప్రభుత్వం తాలూకు ఆలోచన విధానానికి చేసిన తప్పులలో ఇంకా ఎన్నో చూడబోతాం రానున్న రోజుల్లో మనము. ఇలాంటి చిన్నవే ఇది ఇంకా చిన్న విషయాలే. అంటే అధికారం మా దగ్గర ఉంది, మేము ఏమైనా చేయగలం, మేము 30 ఏళ్ల పాటు ఉంటామనే ఒక ట్రాన్స్ లో ఉండిపోయారు వాళ్ళు. రాచరిక పరిపాలనలో ఉన్నాము, మనము మన వారసులే ఉంటాము, ప్రజల్ని ఏలతాము అనే ఒక భ్రమలో ఉండడం వల్ల
5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు ఫేస్ చేస్తాము, మనం చాలా బాధ్యతతో ఉండాలి, తప్పు చేస్తే ఒకవేళ వచ్చే గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకుంటుంది అనేది ఏమాత్రం ఆలోచించకపోనందుకు జరుగుతున్న పరిణామాలు. ఇవేమి రెడ్ బుక్ కాదు, లేకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపు కాదు, ఏమీ కాదు. నేనైతే హంబుల్ గా చెప్తున్నాను రాష్ట్ర ప్రజలకు, ఇది జరుగుతున్నది ఏది కూడా కక్షపూరితం కాదు, ఏమీ కాదు. గతం తాలూకు ప్రభుత్వ ఖజానాకు తప్పులు చేసి లేకపోతే ప్రభుత్వ ఖజానా నుంచి దోపిడీ చేయబడ్డ ప్రతి రూపాయిని తిరిగి ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకే అప్పగించాలి. కాబట్టి ఆ బాధ్యత కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సాక్షిగా తప్పు చేస్తే నన్ను కూడా అని కూడా చెప్పడం వల్ల ఒక బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి అన్ని విషయాలను ప్రజల ముందు ఉంచి మేము ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిలో బాధ్యతతో వ్యవహరిస్తున్నాం. ఇకపోతే ఈయన ఏదైతే ఈరోజు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ఆవిడ కావచ్చు ఆయన కావచ్చు వచ్చి మాట్లాడిన మాటలు కొన్ని మచ్చుకు వాళ్ళ ఆవిడ అంటున్నారు, మా కొడుకు ఇలాగా ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం, కక్ష సాధింపు అది ఇది అన్నారు. మరి 2019-24 మధ్య వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు గేట్లు బద్దలు కొట్టినప్పుడు చంద్రబాబు గారు కావచ్చు లేకపోతే వాళ్ళ కొడుకు ఏమన్నా వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు అనడానికి కూడా నాకు చాలా బాధగా ఇబ్బందిగా ఉంది. చంద్రబాబు గారిని ఉద్దేశిస్తూ ఆయన మానసికమైన శారీరకమైన రోగి అంటూ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా హుందాగా జోగి రమేష్ గారి మాటలకి నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇష్టానుసారంగా ఏకవచనం తోటి బూతులు, అసలు చెప్పలేని బూతులు కదా అవి బహిరంగ సభ. ఒరే నా కొడకల్లారా అంటూ మాట్లాడిన మాటలప్పుడు ఈవిడ గారు మరి ఈ రోజు బాధపడుతున్న భార్య స్థానంలో లేకపోతే తల్లి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ రోజు కూడా ఇలాగే బయటకు వచ్చి అమ్మ మీరు నా భర్త గాని నా కొడుకు గాని మాట్లాడుతున్నది తప్పు అని అంటే ఈ రోజు ఆమె మాట్లాడిన మాటలకు శాంటిటీ గాని గౌరవం గాని ఉండేది. వాళ్ళు చేసినప్పుడేమో ఇంట్లో కూర్చొని ఆనందించి ఈ రోజు వాళ్ళ ఇంట్లో లేకపోతే తప్పు చేసిన కొడుకుని సమర్థిస్తూ బాధపడడం అనేది కరెక్ట్ కాదు. రెండో విషయానికి వస్తే కులకోణం తీశాడు ఈయన. ఈ రోజు ఈ గత 5 ఏళ్ల పాటు ఏ రోజు కులకోణం తీయలేదు, లేకపోతే సాటి కులస్తులు అంటే ఏదైనా ఒక ఇష్యూలో ఇరుక్కున్నప్పుడు లేకపోతే ఒక తప్పు చేసి బయటపడాలని అనుకున్నప్పుడు మాత్రమే కులం ఎలా గుర్తొస్తుందో నాకు అర్థం కాదు. అసలు కులకోణం వాడాల్సిన అవసరం అంటే చాలా మంది నాయకులు ఇప్పుడు అదే తంతు కొనసాగిస్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఎందుకంటే మరి ఇప్పుడు ఈయన కులాన్ని అడ్డం కనుక పెట్టుకుంటే మరి దాని ద్వారా ఏదైనా కొద్దిగా సేఫ్ అవ్వచ్చేమో అని చెప్పేసి వాడినట్టు ఉన్నారు. నో అది కాదు అంటే వీళ్ళు నేను అనేది అదే ఇప్పుడు మళ్ళీ గత 5 ఏళ్ళు వాడినచ్చు కదా, నేను గౌడ కులస్తుని లేకపోతే నాకు పలానా నేను నా కులం సంబంధించిన నేను చాలా గొప్పవాడిను లేకపోతే 5 ఏళ్ళు ప్రజల ముందర సభలలో అలాగే మాట్లాడి ఉండొచ్చు కదా. ఇప్పుడు సడన్ గా కుల కార్డు తీయడం ఎందుకు? సో మిగతా అంటే నేను తప్పు చేశాను లేకపోతే నా కులస్తులందరూ నన్ను సపోర్ట్ చేయమనే ఉద్దేశంతో మాట్లాడాలంటివి ఎవరినైనా సరే ప్రభుత్వం లేకపోతే ప్రజలు తీసుకునే విధానం తప్పు చేసిన వ్యక్తిని తప్పు వరకే మాట్లాడతాము. అన్ని కులాలలో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని కులాలలో చెడ్డ వాళ్ళు ఉంటారు. అసలు కులం కార్డు మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఈయన తీయాల్సిన అవసరమే లేదు. సింపతి క్రియేట్ చేసుకోవడానికి తప్ప అది అర్థమైపోతుంది. ఎంతో మంది గొప్ప వాళ్ళు రాజకీయాలలో వారి వర్గం నుంచి సామాజిక వర్గం నుంచి గొప్ప వాళ్ళైన వాళ్ళు లేరా మనకు కళ్ళ ముందు లేరా? ఈయనలా ప్రవర్తించినప్పుడు కేవలం మనం అతన్ని మాత్రమే మేము విమర్శించాం తప్ప ఆ సామాజిక వర్గంలో వాళ్ళందరినీ మేము గౌరవించలేదా, మాట్లాడలేదా? అలా ఎలాగ ఆయన ఈరోజు మొత్తం కులాన్ని అంతరికి ఆపాదించుకొని నన్ను మాత్రమే కార్నర్ చేస్తున్నారు కాబట్టి నా కులం వాళ్ళని అందరినీ ఇందులో తప్పుగా ఇరికించారనే కులం కార్డు తీయడం అనేది అతని యొక్క మానసిక పరిస్థితి కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది అనిపిస్తుంది నాకు ఈరోజు. మరి గతంలో నోటికి వచ్చిన మాటలు ఒరే తొరే సభలకి ఎక్కితే ఒరే తొరేలే, ఏ స్థాయి వ్యక్తి అయినా పర్వాలేదు, సభల్లోకి దొరికితే మైకు దొరికితే ఒరే తొరే ఒరే నా కొడకల్లారా ఇంకా నాన్ స్టాప్ ఆ మాటలకి. వాటికి హద్దు ఆపు ఏమి ఉండదు అతనికి. అధికారం చేతిలో ఉన్నప్పుడు తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు, కాలు దువ్వారు. ఈ రోజు అధికారం పోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి రావాలి, గడప దాటాలంటే భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు గారు వస్తుంది, ప్రతి నాయకుడి చివర గారు వస్తుంది. అప్పుడు గారు లేవు అన్ని నా కొడకల్లారని. అప్పుడు గాడు ఇప్పుడు గారు అప్పుడు గాడులు కొడకల్లారాలు ఇప్పుడు గారు ఎలా మాట్లాడుతున్నారు? ఎలా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగ కేవలం 2 నెలల్లోనే? సో దీన్ని చాలా విస్తృత స్థాయి పరిధిలో అంటే ఏదైతే ట్యాంపరింగ్ జరిగింది, ఈడీ ఒక దర్యాప్తు సంస్థ స్వతంత్రంగా చేస్తున్న విషయాన్ని అంత ఆషామాషిగా తీసుకోవాల్సిన అంటే మేము అధికారంలో ఉన్నాము, అక్యూజ్డ్ A8 గా ఎంఆర్ఓ గారు ఆబ్వియస్లీ ఉంటారు కాబట్టి సో A8 వరకు తీసుకున్న పరిణామం చూస్తే వాళ్ళ బాబాయి A1 A2 అబ్బాయి, ఈ అబ్బాయి పేరు మీద డాక్యుమెంటెడ్ ఉంది కాబట్టి సో దీన్ని విస్తృతంగా
చేస్తే ఇంకా ఎంతమంది ఉన్ని ఎన్ని కోణాల్లో వీళ్ళు ఇలాంటివి ట్యాంపరింగ్ చేశారు, లేకపోతే మాడిఫై చేసి రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. వీళ్ళ టోటల్ గా అంటే ఈ 5 ఏళ్ల పాటు జరిగిన ఒక్కొక్క కోణం, ఒక్కొక్క వ్యక్తి వెనకాల జరిగిన కోణాలు తీస్తే తప్పకుండా ప్రజాధనం అనేది చాలా వరకు దాదాపు 99%, 100% కూడా మిస్యూజ్ చేశారు. ప్రజల డబ్బుని వాళ్ళ సొంత ఖజానాకు, సొంత జోబుల్లోకి వేసుకొని ప్రజల ఆస్తుల్ని డైరెక్ట్ గా తీసుకున్నారనేది ఉదంతాలు చాలా బయటకు వస్తాయి. ఇది చాలా సింపుల్ అంటే ఐ మీన్ చాలా చిన్న విషయం, ఇది చాలా చిన్న మైన్యూట్ విషయం బయటకు వచ్చింది.